హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మీ శ్రవంతి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సాబ్దాన దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. శరీరాన్ని చల్లబరిచే గుణం సాబ్దానాకి ఉంటుందండి. ఈ హాట్ సమ్మర్లో శరీరాన్ని చల్లబరిచే ఇలాంటి హెల్తీ రెసిపీస్ తింటూ ఉండాలి. దానికోసం 1 కప్ సాబ్దానా తీసుకోవాలి. వీటిని ఒకసారి వాష్ చేసేసి ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇన్స్టంట్గా తినేవాళ్ళు ఒక 2 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇవి తొందరగా నానిపోతాయి. తర్వాత 1 కప్ రైస్ తీసుకోవాలి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. వీటిని కూడా ఒకసారి వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు కావాలనుకునే వాళ్ళు కనీసం 2 గంటలైనా వీటిని నానబెట్టుకోవాలి. తర్వాత 5 అవర్స్ తర్వాత ఇలా మనకి ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ముందుగా మనం బియ్యాన్ని పట్టుకోవాలి మిక్సీ జార్లో. ఇలా బియ్యం పట్టిన తర్వాత చాలా మెత్తగా ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకొని సాబ్దానాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. కాటుకలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోవాలి. తర్వాత మనం రైస్ పట్టి పెట్టుకున్న రైస్లో సాబ్దానా మిక్చర్ని కూడా యాడ్ చేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనకి దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, మీకు నచ్చిన టేస్ట్లో కాస్త సాల్ట్ యాడ్ చేసి మనం దోశలు పోసుకునే బ్యాటర్ లాగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టిష్యూ కానీ లేదంటే ఆనియన్ హాఫ్ కట్ చేసి కానీ పెనాన్ని ఒకసారి ఇలా తుడుచుకోవాలి. ఇలా జస్ట్ 2-3 డ్రాప్స్ వేసి జస్ట్ మన పెనాన్ని తుడుచుకోవాలి. తర్వాత మనం నెమ్మదిగా దోశలు పోసుకోవాలి. సాబ్దానా దోశలు కాబట్టి ఎక్కువగా రఫ్గా పోయకూడదు. చాలా స్లోగా నెమ్మదిగా వీటిని పోసుకోవాలి. వీటిని నెయ్యితో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కాస్త నెయ్యి వేసి ఈ సమ్మర్లో పెట్టండి. శరీరాన్ని చల్లబరచడంలో సాబ్దానా చాలా మంచి పాత్ర పోషిస్తుంది. పైన మీరు అల్లం ముక్కలు కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ, పచ్చిమిర్చి ముక్కలు కానీ, లేదంటే కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు వేసాను. మీకు నచ్చితే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ సాబ్దానా దోశల్ని కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలా మినప్పప్పుతో కాకుండా అప్పుడప్పుడు సాబ్దానాతో కూడా మీరు ట్రై చేయండి. సో మన దోశ అనేది ప్రిపేర్ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది వేరుశనగ పప్పు చట్నీలో చాలా ఫ్లేవర్గా ఉంటుంది. మీరు కూడా ఈ సాబ్దానా దోశని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సాబ్దానా దోశ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.